హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో యూజర్ ఒక స్ట్రింగ్ ఇస్తే దాంట్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో కౌంట్ చేసాం. ఈ వీడియోలో మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ది నెంబర్ కనుక్కున్నాం. సో యూజర్ ఒక నెంబర్ ఎంటర్ చేస్తాడు, దానికి మనం ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి. మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ది నెంబర్ ఎలా వర్క్ అయ్యిద్ది? సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ది నెంబర్ ఈస్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ఇంటీజర్స్ ఫ్రమ్ గివెన్ నెంబర్ టు ది 1. సో ఇచ్చిన నెంబర్ నుంచి 1 వరకు మనం ప్రొడక్ట్ చేస్తే మనకి ఫ్యాక్టోరియల్ వచ్చింది. సపోజ్ మనం n ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, దీని ఫార్ములా ఏంది? n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ సో ఆన్ వచ్చి 1తో ఎండ్ అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతిసారి మనం ఇచ్చిన నెంబర్తో స్టార్ట్ అయ్యి 1తో ఎండ్ అవుతుంది. ప్రతిసారి ఒక నెంబర్ తగ్గుతూ ఉంది, వాటి యొక్క ప్రొడక్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో అది చేస్తే మనకి ఫ్యాక్టోరియల్ వచ్చింది. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూజర్కి నెగిటివ్ నెంబర్ ఇస్తే నెగిటివ్ నెంబర్స్కి ఫ్యాక్టోరియల్ వర్క్ అవ్వదు. మనం ఆ మెసేజ్ యూజర్కి పాస్ చేయాలి. ఒకవేళ యూజర్కి 0 ఇస్తే 0 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 1. సో మనం 1ని ప్రింట్ చేయాలి యూజర్కి 0 ఇస్తే. అదర్ దాన్ 0 అంటే 0 కంటే ఎక్కువ అయితే 1 నుంచి ఏ నెంబర్ ఇచ్చినా పాజిటివ్ నెంబర్లో మనకి ఈ ఫార్ములాతో మనం ఫ్యాక్టోరియల్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీరు లాజిక్ని ఎలా బిల్డ్ చేయాలి? సపోజ్ యూజరు నెంబరు n>0. సో 0 కానీ 0 కంటే ఎక్కువ కానీ ఇస్తే ఒక లాజిక్ రాస్తారు. సో ఇది లాజిక్ 1. మీరు యూజరు అంటే ఇది కాలేదు అంటే n వాల్యూ అనేది 0 కంటే తక్కువ ఇచ్చినట్టు, అంటే నెగిటివ్ నెంబర్ ఇచ్చినట్టు. సో అప్పుడు మీరు యూజర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఏమని? నెగిటివ్ నెంబర్స్ మీద ఫ్యాక్టోరియల్ వర్క్ అవ్వదని పాస్ చేయాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. అంటే 0 కంటే ఎక్కువ అయితే ఒక లాజిక్, కాకపోతే మీరు జస్ట్ మెసేజ్ ఇస్తే సరిపోయింది, ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ మీద వర్క్ అవ్వదు కాబట్టి. సో నెక్స్ట్ దీంట్లో కూడా మీకు మళ్ళీ ఇంటర్నల్గా 2 కండిషన్స్ ఉంటాయి. 0 ఫ్యాక్టోరియల్ 1 రిటర్న్ చేయాలి, అంటే ప్రింట్ చేయాలి. సో 0 ఇస్తే ఈ ఫార్ములా అప్లై అవ్వదు, డైరెక్ట్గా మీరు 1 ప్రింట్ చేయండి. సపోజ్ యూజర్ నెంబరు 0 ఇచ్చాడు అనుకోండి, 1 ప్రింట్ చేయండి. ఇదొక లాజిక్. 0 కంటే ఎక్కువ ఇస్తే మీరు ఇంకొక లాజిక్ రాయాలి. ఆ లాజిక్ ఏంటంటే, సో మనకి ఇచ్చిన నెంబరు ఓకే, ఇచ్చిన నెంబర్ అనేది 1 అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ రిపీట్ చేయాలి. సో ఇచ్చిన నెంబర్ ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ తీసుకుంటాం, అదేమో n అయింది. సో ఈ కండిషన్ అనేది దేంతో బిల్డ్ చేసుకుంటున్నాం? ఇచ్చిన నెంబర్ n 1తో బిల్డ్ చేసుకుంటాం. సో తర్వాత మీరేం చేయాలి? ఈ n అనేది ఒకటి తగ్గుతూ ఉంటుంది ప్రతిసారి. ఓకే, తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని మీరు రిపీట్ చేస్తూ ఉండాలి. సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలంటే మనం లూప్ వాడాలి. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ కండిషను లూప్ వాడుకుంటే మీకు అవుట్కమ్ వస్తుంది, అంటే ఇచ్చిన నెంబర్కి మీరు ఫ్యాక్టోరియల్ కనుక్కోగలుగుతారు. సో ఇక్కడే ఉంది చూడండి, ఇది మొత్తాన్ని ప్రాపర్గా మీరు ఏ వాల్యూతో ఇనిషియలైజ్ చేయాలి, ఏ కండిషన్ రాయాలి, ఎంత డిక్రిమెంట్ రాయాలి, ఎంత డిక్రిమెంట్ చేయాలి, సో ఓవరాల్గా వచ్చిన ఫ్యాక్టోరియల్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఇవన్నీ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరే ప్రోగ్రామ్ రాయగలుగుతారు. సో ఇది మీకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్కి క్లూ. ఓకే, మీరేం చేస్తారంటే వీడియో పాస్ చేయండి, సిస్టంలో ట్రై చేయండి, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈజీగానే ఉంటుంది, ట్రై చేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చి రెజ్యూమ్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను బిగినింగ్ ఆఫ్ ది వీడియోస్లో చెప్పాను ఏమని, మ్యాథమెటిక్స్ అనేది ఇంపార్టెంట్ అని. దాంతోపాటు మనం ఈ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మన లాజికల్ స్కిల్స్, ఆబ్స్ట్రాక్ట్ థింకింగ్ పెరిగిద్ది అనేది. సో అది మీకు ఇప్పుడు అర్థమైద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే బేసిక్ మ్యాథమెటిక్స్ రాకుండా మనం ప్రోగ్రామ్స్ రాయలేము. ఓకే, సో ఇప్పుడు సిస్టంలో మీకు ఈ ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను, చూడండి. మనం బోర్డు మీద ఏదైతే లాజిక్ డిస్కస్ చేసుకున్నామో దాన్ని ప్రోగ్రామ్గా ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం యూజర్ దగ్గర నుంచి నెంబర్ అడగాలి, లేదా మీరు ప్రీ డిఫైన్డ్గా అయినా సెట్ చేసుకోవచ్చు. నేనైతే యూజర్ దగ్గర నుంచి నెంబర్ అడుగుతున్నా ఇన్పుట్ ఫంక్షన్ వాడి. సో ఎంటర్ ఏ నెంబర్ టు క్యాలిక్యులేట్ ది ఫ్యాక్టోరియల్. సో ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసేది కాబట్టి నేను బ్యాక్ మళ్ళీ ఇంట్గా టైప్ క్యాస్ట్ చేస్తున్నా.
సో ఇది ఫస్ట్ థింగ్. సో దీన్ని యూజర్ ఇచ్చే నెంబర్ని n అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నా, మీరు ఏ నెంబర్లోకైనా స్టోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ లాజిక్ ఏంది, మనం n అనేది 0 కానీ 0 కంటే ఎక్కువైతేనేమో ఒక లాజిక్ రాస్తాము. ఒకవేళ మనకి 0 కంటే తక్కువ నెగిటివ్ నెంబర్ ఇస్తే మనం ఫ్యాక్టోరియల్ కనుక్కోలేం కాబట్టి యూజర్కి జస్ట్ ఒక మెసేజ్ పాస్ చేస్తాం. ఏమని పాస్ చేస్తామంటే ద ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఈజ్ ఓన్లీ డిఫైన్డ్ ఫర్ ది నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని పాస్ చేస్తాం. సో ఇది అయిపోయింది కదా. సో దీని లోపల మళ్ళీ మనకి 2 లాజిక్స్ ఉన్నాయి. n 0 అయితే ఒకటి, ఓకే, 0 కంటే ఎక్కువ అయితే ఒక లాజిక్. సో మనం ఏం చేద్దాం, ఇఫ్ n ఈక్వల్ టు 0 అయితే మనం ప్రింట్ చేద్దాం 1 అని. సో 0 కాలేదు అంటే 0 కంటే ఎక్కువ, సో 1 నుంచి అంతకంటే ఎక్కువ అయితే ఇంకొక లాజిక్ రాద్దాం. సో దాన్ని నేను ఎల్స్లో పెట్టుకొని సో వైల్ తీసుకుంటున్నా. సో ఈ వైల్ కండిషన్ అనేది మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇచ్చిన నెంబర్కి నుంచి ఓకే అది 1 అయ్యేంత వరకు కూడా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మీకు n అనేది 4 ఇస్తే 4 నుంచి 1 అయ్యేంత వరకు మనం ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. సో రిపీట్ చేస్తున్నాం కాబట్టి నేను లూప్ వాడుతున్నాను. సో ఈ నెంబర్ అనేది ప్రతిసారి డిక్రిమెంట్ అవుతూ ఉండాలి, అది అప్డేట్ వాల్యూ. సో ఇనీషియల్ వాల్యూగా మనం ఏం తీసుకోవాలి, ఇనీషియల్ వాల్యూగా ఏం తీసుకోవాలనేది మనం కొద్దిసేపట్లో డిసైడ్ అవుదాం. సో మన లాజిక్ అయితే మనం బిల్డ్ చేసుకుంటున్నాం కదా. సో మనం ఏం చేస్తున్నాం, ప్రొడక్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రొడక్ట్ అనేది దాంట్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో అది ఇనీషియల్ వాల్యూగా తీసుకుంటున్నా. సో నేను రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని 1తో ఇనిషియలైజ్ చేస్తున్నా. సో మీరు 0తో చేస్తే ఏమైందంటే మనం ప్రతిసారి ప్రొడక్ట్ చేస్తున్నాం కదా. సో 0తో చేస్తే మొత్తం 0 అయిపోయింది. అదే 1 అయితే మనకి చేంజెస్ ఏం జరగవు. సో అదే ఎడిషన్ అయితే మీరు 0 తీసుకోవాలి. సో ఈ ఇనిషియలైజేషన్ అనేది మీరు చేసే ఆపరేషన్ బట్టి డిసైడ్ అయింది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ప్రతిసారి వచ్చిన నెంబర్తో మనం మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ టైం నేనేం చేస్తాను, రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ n అని ఇస్తాను. సో మనం ఫస్ట్ మనకి 4 వచ్చింది, n అంటే 4. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, డిక్రిమెంట్ అయ్యింది. సో డిక్రిమెంట్ అయ్యి n అనేది 3 అయింది. సో 3 అయిన తర్వాత ఏం జరిగిద్ది, మళ్ళీ 4 ఇంటూ 3 అదే జరుగుతుంది. రిజల్ట్లో మనకి ఏముంది, 4 ఉంది, 4 ఇంటూ 3 జరుగుతుంది. మళ్ళీ మనకి n 2 అయింది, మళ్ళీ 4 ఇంటూ 3 ఇంటూ 2, ఓకే, మళ్ళీ n 1 అయింది. సో 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. సో అప్పుడు ఏమైంది, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో నెక్స్ట్ n 0 అయింది. సో 0 అయినప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయింది. సో మనకి ఆల్రెడీ మనకు కావాల్సిన ఫ్యాక్టోరియల్ మొత్తం ప్రొడక్ట్ వచ్చేసింది. సో అది రిజల్ట్లో ఉంది. సో దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసుకుందాం. సో ఏం చేయొచ్చు అంటే, సో మొత్తం అయిపోయిన తర్వాత వైల్ లూపు, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నెంబర్ అని మనం ప్రింట్ చేసుకోవచ్చు. జస్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ f ఫంక్షన్ మనం వాడుతానే ఉన్నాం కదా, అదే ఇచ్చాం. సో నేను రిజల్ట్ అని తీసుకుంటున్నా, మీరు ఫ్యాక్టోరియల్ అయితే ఫ్యాక్టోరియల్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి, ఇవి ఫిక్స్ చేద్దాం. సో ఇది అయిపోయింది కదా. సో మనం కింద చూస్తే ఇక్కడ మనం రాయాల ఏంటిది అనేది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఇనిషియలైజేషన్నే మనం ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా బాగా యూజ్ అయింది. సో ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద 0 అనేది ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం వాడుకోవచ్చు. సో అందుకని ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇక్కడ చేస్తే ఏమైంది, మనం మళ్ళీ హార్డ్ కోడెడ్ వాల్యూ ప్రింట్ చేయాలి. రియల్ టైంలో హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇవ్వకూడదు. సో ఇట్స్ నాట్ గుడ్. సో యాజ్ పర్ ది రియల్ టైమ్ స్టాండర్డ్ యూ షుడ్ నాట్ హార్డ్ కోడ్ ఎనీథింగ్ ఇన్ ది ప్రోగ్రామ్. సో అందుకని మనం రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకొని దాన్నే ఫైనల్గా ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్రోగ్రామ్ను మనం డీబగ్ చేద్దాం. సో కొన్ని బ్రేక్ పాయింట్స్ పెట్టుకుందాం. సో పెట్టుకుంటే మీకు ఎలా వర్క్ అవుతుంది ఏందనేది తెలిసిపోయింది. సో డీబగ్ చేస్తున్నా క్విక్గా. సో నేను నెంబర్ అనేది 4 ఇస్తున్నా, మీరు చూడండి క్లియర్గా. నెంబర్ 4 అనేది ఇస్తే సో ఎక్కడెక్కడికి వస్తుందో చూడండి, స్టెప్ ఓవర్ కొట్టండి. సో 4 అనేది 0 కంటే పెద్దది కాబట్టి లోపలికి వచ్చింది. సో 0 కాదు కాబట్టి ఎల్స్కి వచ్చింది. ఎల్స్కి వచ్చిన తర్వాత వైల్కి వచ్చింది. చూడండి, వైల్లో ఫస్ట్ చూడండి రిజల్ట్ 1 ఉంది, మనం 1 ఇనిషియలైజ్ చేసాం. దీని తర్వాత 4 అయింది, 4 ఇంటూ 1.
సో దాని తర్వాత ఎన్ ఒక డిక్రిమెంట్ అయింది, మళ్ళీ ఎన్ మల్టిప్లై అయ్యి 12 అయింది. సో మళ్ళీ ఒక డిక్రిమెంట్ అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎన్ రిజల్ట్. సో ఇవి అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఎన్ ఏమైంది 1 అయింది. సో 1 అయినప్పుడు ఇప్పుడు కూడా మనకి మల్టిప్లికేషన్ జరిగింది. సో దీని తర్వాత ఎన్ 0 అయింది కాబట్టి 0 కంటే 1 పెద్దది కాబట్టి ఫాల్స్ అయింది. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది ఫాల్స్. సో మనకి ఏమైంది, వైల్ లూప్ ఎగ్జిట్ అయ్యి తర్వాత ఉన్న ప్రింట్ ఎగ్జిక్యూట్ అయింది. సో తర్వాత ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయింది. సో ఈ ఎల్స్లోకి రాలేదు. సో మీరు చూడవచ్చు అవుట్పుట్ కూడా మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఈక్వల్ టు 24 అని వచ్చింది. యాక్చువల్గా అది రాంగ్, మనం ఇవ్వాల్సింది ఎన్. సో ఎన్ అనేది ఇక్కడ ప్రతిసారి చేంజ్ అవుతుంది కదా. సో మనం ఎలాంటి కేసెస్లో ఏం చేయాలి, మనం ఎన్ ఒరిజినల్ నెంబర్ అనేది మనం వేరే దానికి అసైన్ చేసుకుంటే మంచిది. సో ఎందుకంటే యూజర్ ఇచ్చిన ఎన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని మనం ఇది టెంపుల్ కానీ అసైన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు నమ్మని ఇచ్చుకోవచ్చు, ఏ వేరియబుల్ అయినా ఇచ్చుకోండి. సో ఇప్పుడు మనం ఇక్కడ నమ్మని ఇస్తే మనకి అది చేంజ్ అవ్వదు. సో ఎన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటే మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు అదే రన్ చేశాను అనుకోండి డైరెక్ట్గా, సో మనకి అవుట్పుట్ చూడటానికి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అని వచ్చింది. సో అది సో ఇలాంటివి మనం డీబగ్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంటే ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎన్ అనేది 1 ఇచ్చి ట్రై చేద్దాం. సో మనకి ఎన్ అనేది 1 కాబట్టి ఇక్కడికి వచ్చింది, అంటే లోపలికి వచ్చేసిద్ది ట్రూ అయ్యి. సో 0 కాదు కాబట్టి ఎల్స్కి వచ్చింది. సో వైల్ కూడా ట్రూ అయ్యిద్ది, 1 అయ్యిద్ది. సో తర్వాత 0 అయ్యిద్ది, ఫాల్స్ అయ్యిద్ది. మనకి డైరెక్ట్గా ఫ్యాక్టోరియల్ 1 ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాము, 0 ఇచ్చి చూద్దాం. సో నేను రన్ చేశాను, డీబగ్ చేస్తాం మళ్ళీ. సో 0 ఇస్తే ఏం జరిగింది, సో ఎన్ అనేది 0, సో ఇక్కడికి వచ్చింది ట్రూ. సో మళ్ళీ మనకి ఏం జరిగింది, 0కి వచ్చింది. సో డైరెక్ట్గా ప్రింట్ అయ్యి తర్వాత ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెగిటివ్ నెంబర్ ఇచ్చొద్దాం. సో నెగిటివ్ నెంబర్గా -5 ఇస్తా. సో డైరెక్ట్గా మనకు కండిషన్ ఇది ట్రూ అవ్వదు కాబట్టి డైరెక్ట్గా మీరు చూడండి క్లియర్గా ఏంటంటే చూస్తే డీబగ్ చేస్తే ఎల్స్కి వచ్చేసింది, ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయింది. సో ఇక్కడ ఏమైంది, ద ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఈజ్ ఓన్లీ డిఫైన్డ్ ఫర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని ప్రింట్ అయింది. సో ఇలా మనకి ఫ్యాక్టోరియల్ లాజిక్ని బిల్డ్ చేసుకోవచ్చు, మీరు డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్యాక్టోరియల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చూశారు కదా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నెంబర్ సిస్టంలో ఎలా వర్క్ అయిద్దో. సో ఇదండి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నెంబర్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. దాంతోపాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగనే పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటారు కదా కొంతమంది, వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతాయి. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే పాలిండ్రోమ్ నెంబర్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.